ఒక శతాబ్దం క్రితం ఒక మహాశక్తివంతమైన ఆయుధం 5 భాగాలుగా విభజించబడి భూమి మొత్తం వ్యాపించిపోయింది. దానిని కలిపి యుద్ధ శక్తిని పెంచుకునే ప్రయత్నంలో ఒక అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ ప్రయత్నిస్తుండగా 5 హీరోలు ఆ ఆయుధాన్ని రక్షించడానికి ముందుకొస్తారు. ఈ కథలో ప్రభాస్ పాత్ర పురాతన చరిత్రను తెలుసుకునే ఆర్కియాలజిస్ట్ ఆయుధం గురించి అసలు సత్యాన్ని బయటకు తీస్తాడు. ఇక రామ్ చరణ్ పాత్ర భారత ప్రభుత్వానికి పనిచేసే రా ఏజెంట్, యుద్ధ నిపుణుడు. ఎన్టీఆర్ పాత్ర వచ్చేసరికి దేశ రక్షణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన ఒక వీర జవాన్ కుమారుడు. ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తాడు. ఇక అల్లు అర్జున్ పాత్ర టాప్ హ్యాకర్, అన్ని రహస్య ఫైలు డీక్రిప్ట్ చేయగల శక్తి కలిగిన గేమ్ చేంజర్. ఇక మహేష్ బాబు పాత్ర వచ్చేసరికి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్, శత్రువుల నడుమ న్యూక్లియర్ బాంబ్ అటాక్ ను అడ్డుకునే వ్యూహకర్త. ఈ 5 హీరోలు 5 ఆయుధ భాగాలను కలిపి మాఫియా బాస్ నుంచి ప్రపంచాన్ని రక్షించాలి. చివరికి ఆయుధం నాశనం చేయడం ద్వారా మరో పెద్ద యుద్ధానికి అడ్డుకట్ట వేస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఏ జనరేటెడ్ మూవీస్ ని మీరు కూడా ఫ్రీగా అండ్ సింపుల్ గా ఎలా జనరేట్ చేయాలో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే చాట్ జీపీటీని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఏ స్టోరీ కావాలో ఆ యొక్క స్టోరీని అయితే చాట్ జీపీటీలో అయితే ఎంటర్ చేయండి. మీరు తెలుగులో సెర్చ్ చేసినా కానీ ఆ యొక్క స్టోరీని అయితే మీకు ఇస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి స్టోరీ జనరేట్ చేసి ఇవ్వమని చెప్పాను. అదేవిధంగా నాకైతే ఈ చాట్ జీపీటీ స్టోరీ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగా ఇచ్చిందో. చూసారు కదా. అయితే ఈ స్టోరీకి సంబంధించి నాకైతే ప్రాంప్ట్స్ అయితే కావాలి. ఆ ప్రాంప్ట్స్ని మనం ఎలా జనరేట్ చేద్దామో చూద్దాం. చాట్ జీపీటీ స్టోరీ ఇచ్చిన తర్వాత ఆ స్టోరీకి సంబంధించి ప్రాంప్ట్స్ ఇవ్వాలంటే మనం ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అరేంజ్ ద ప్రాంప్ట్స్ సీన్ బై సీన్ ఇన్ ది స్టోరీ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకైతే ఈ విధంగా ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. చూసారు కదా ఎలా ఇచ్చిందో ప్రాంప్ట్స్ అని. ఈ యొక్క ప్రాంప్ట్స్ని యూజ్ చేసి మనమైతే ఇమేజెస్ అయితే జనరేట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క ప్రాంప్ట్ని అయితే కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి meta.ai అని సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క ప్రాంప్ట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, ఈ గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇమేజెస్ అయితే ఈ విధంగా జనరేట్ అవుతాయి. చాలా రియలిస్టిక్గా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇమేజెస్ అయితే చూడండి చాలా రియలిస్టిక్గా అయితే ఉన్నాయి కదా. ఫుల్ హెచ్డి క్వాలిటీలో కూడా ఇవైతే జనరేట్ అయ్యాయి. ఈ ఇమేజెస్ డౌన్లోడ్ చేయాలంటే ఈ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అదేవిధంగా ఈ యొక్క ఇమేజ్ కార్నర్లో మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసినా కానీ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినా కానీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా టాప్లో డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినా కానీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ యానిమేట్ అని కనిపిస్తుంది కదా, ఈ యానిమేట్ మీద క్లిక్ చేసినా కానీ మనకైతే ఈ యొక్క ఇమేజ్ అయితే యానిమేట్ అవుతుంది. చూసారు కదా ఏ విధంగా యానిమేట్ అయిందో. అయితే ఇమేజ్ ఇలా యానిమేట్ కాకుండా ప్రాపర్గా మనకి ఈ యొక్క ఇమేజ్ అయితే వీడియో రూపంలో కన్వర్ట్ అవ్వాలి. దాని గురించి అయితే మనం నెక్స్ట్ చూద్దాం. ముందైతే ప్రాంప్ట్స్ని యూజ్ చేసి ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేద్దాం. ఫ్రెండ్స్, అయితే ఈ స్టోరీలో ప్రభాస్ యొక్క క్యారెక్టర్ వచ్చేసరికి ఆర్కియాలజిస్ట్. అయితే ఆర్కియాలజిస్ట్కి సంబంధించి ఆ యొక్క క్యారెక్టర్ మనకి ప్రభాస్లా ఉండాలి. ముందుగా ఈ యొక్క ప్రాంప్ట్ని అయితే కాపీ చేయండి. మీరు తీసుకున్న ప్రాంప్ట్ని ఈ విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ ఆర్కియాలజిస్ట్కి సంబంధించిన క్యారెక్టర్ మనకి ప్రభాస్లా రావాలంటే స్టార్టింగ్లో మీరైతే ప్రభాస్ యాజియా అని ఎంటర్ చేయండి. ప్రభాస్ యాజియా అని ఎంటర్ చేసి ఇక్కడ బ్లూ కలర్లో గో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకైతే ఆర్కియాలజిస్ట్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ప్రభాస్ ఇమేజెస్తో ఈ విధంగా వచ్చాయి. ఫ్రెండ్స్, చూడండి చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి కదా. అయితే ఈ ఇమేజెస్ను కూడా డౌన్లోడ్ చేసుకుందాం. ఇదే విధంగా అన్ని ప్రాంప్ట్స్ని యూజ్ చేసి మీరైతే meta.aiలో ఇమేజెస్ని అయితే జనరేట్ చేయండి. ఫ్రెండ్స్, మరొక ప్రాంప్ట్ని అయితే మీకు చూపిస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతున్న కారణం వల్ల నేనైతే 2 ప్రాంప్ట్స్ మాత్రమే జనరేట్ చేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా మరొక ప్రాంప్ట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రాంప్ట్ అనేది రామ్ చరణ్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏ ఫియర్లెస్ రా ఏజెంట్ అని ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క ప్రాంప్ట్లో రా ఏజెంట్ క్యారెక్టర్ వచ్చేసరికి రామ్ చరణ్లో ఉండాలి. ఇక్కడ స్టార్టింగ్లో అదేవిధంగా మనం రామ్ చరణ్ యాజియా అని ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అని కనిపిస్తుంది కదా, ఈ గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రామ్ చరణ్కి సంబంధించి రా ఏజెంట్ ఎలా ఉండాలో
ఆ విధంగానే రామ్ చరణ్లా ఈ యొక్క రా ఏజెంట్ క్యారెక్టర్ అయితే మనకి ఈ విధంగా జనరేట్ అయ్యాయి. చూశారు కదా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. ఇదే విధంగా ఇమేజెస్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే మిగతా ప్రాంప్ట్స్ని కూడా యూజ్ చేసి ఇమేజెస్ని అయితే ఈ విధంగా జనరేట్ చేయండి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ రేషియో మనకి ఓన్లీ స్క్వేర్ రేషియోలో మాత్రమే వస్తాయి. అయితే ఆ స్క్వేర్ రేషియోలో వచ్చేవి ప్రాపర్గా మనకి యూట్యూబ్ రేషియోలో 16:9 రేషియోలో కావాలంటే ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ యొక్క వెబ్సైట్లోకి అయితే ఇప్పుడు వెళ్దాం. మీరైతే గూగుల్లో pixelcut.in అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఏ ఇమేజ్ అయితే 16:9 రేషియోలో కావాలో ఆ యొక్క ఇమేజెస్ని అయితే ఇక్కడ తీసుకోండి ఫ్రెండ్స్. నాకు అన్ని ఇమేజెస్ అయితే 16:9 రేషియోలో కావాలి. అన్ని ఇమేజెస్ని అయితే నేను ఇక్కడ తీసుకొని ఇక్కడ 16:9 రేషియో మీద క్లిక్ చేస్తే ఈ యొక్క ఇమేజ్ అయితే మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ 16:9 రేషియో మీద క్లిక్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ యొక్క ఇమేజ్ మనకి ఎక్స్పాండ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో. చూసారు కదా ఎలా అయిందో, సూపర్గా ఉంది కదా. ఈ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ పైన బ్లూ కలర్లో డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా మరొక ఇమేజ్ని కూడా తీసుకోండి ఫ్రెండ్స్. నేను మరొక ఇమేజ్ని కూడా తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ 16:9 రేషియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇమేజ్ ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. చూసారు కదా ఎంత రియలిస్టిక్గా ఉందో. ఎక్సలెంట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. ప్రస్తుతం ఏఐ వీడియోస్కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. ఎటువంటి కాపీరైట్ అయితే రాదు ఏఐ ఇమేజెస్ వల్ల. ఇలా ప్రాపర్గా మీరైతే ఇమేజెస్ని అయితే జనరేట్ చేసి ఆ ఇమేజెస్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేసి మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే మీకైతే ఫుల్గా వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ని వీడియో రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలంటే నేనైతే మీకు చూపిస్తున్నాను. మీరైతే గూగుల్లోకి వెళ్ళి video.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఈ యొక్క వెబ్సైట్ని మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత ఇలా అయితే మీకు వస్తుంది. ఇక్కడ ఇమేజ్ టు వీడియో అని ఉంది కదా, ఈ ఇమేజ్ టు వీడియో మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకైతే ఈ విధంగా ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, మీరు ఏ ఇమేజ్ అయితే జనరేట్ చేశారో ఆ యొక్క ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ మీద ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ డన్ అని ఉంటుంది, డన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. అయితే ఈ ఇమేజ్కి సంబంధించి ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీరైతే ఇమేజ్ ఏ విధంగా వీడియో రూపంలో కన్వర్ట్ అవ్వాలో ఆ యొక్క ప్రాంప్ట్ని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకు ప్రాంప్ట్ ఉంది కదా, వీడియో ప్రాంప్ట్. ఈ యొక్క ప్రాంప్ట్ని ఈ విధంగా కాపీ చేయాలి. ఇక్కడ ప్రాంప్ట్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత వీడియో రూపంలో ఆ యొక్క ఇమేజ్ అయితే కన్వర్ట్ అవుతుంది. ఈ యొక్క వీడియోని మనం డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇదే విధంగా మరొక ఇమేజ్ని అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రామ్ చరణ్కి సంబంధించి ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అయితే రామ్ చరణ్కి సంబంధించి వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, ఆ యొక్క వీడియో ప్రాంప్ట్ని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఈ విధంగా రామ్ చరణ్కి సంబంధించి వీడియో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే క్రియేట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా జనరేట్ అయిందో. అయితే ఈ యొక్క వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగానే మీరైతే మిగతా ఇమేజెస్ని అన్నిటిని వీడియో రూపంలో కన్వర్ట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ వీడియోని అయితే చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్. మీరైతే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.